ఏఐ ప్రపంచంలో రెండు భిన్న కోణాలను భారతీయ ఐటీ దిగ్గజం సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా నివేదికను ఆవిష్కరించారు. ఒక పక్క సామాన్యుల విద్య, వైద్యం, న్యాయ సహాయం అవసరాలను కారు చౌకగా తీర్చే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్న కృత్రిమ మేధ, అదే సమయంలో లక్షల మందికి వైట్ కాలర్ ఉపాధి అందిస్తున్న భారతీయ ఐటీ సేవల రంగానికి సమాధి కట్టనుందని ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో ఐటీ, బీపీఓ కంపెనీల స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని అంచనా వేశారు. 5 ఏళ్లలో ఈ కంపెనీలన్నీ దాదాపుగా అదృశ్యమైపోతాయని చెప్పారు. డబ్బు సంపాదనకు మనిషి చేస్తున్న పనుల్లో చాలా వరకు ఏఐ మనిషి కన్నా మెరుగ్గా చేసే పరిస్థితి వస్తుందని, ఈ దిశగా ఏఐ వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్న ఏఐ కొద్ది రోజుల్లోనే స్వతంత్ర ఏఐ వర్కర్ గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. దాంతో ప్రత్యేక నిపుణత అవసరమున్న న్యాయవాద, వైద్య, చిప్ డిజైనింగ్ వృత్తుల్లో వచ్చే 2 దశాబ్దాల్లో సమూల మార్పులు వస్తాయని అంచనా వేశారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ విప్లవాలతో పోలిస్తే ప్రస్తుత ఏఐ విప్లవం పూర్తిగా విభిన్నమైనదని చెప్పారు. కొత్త వ్యాపారాలను ఆవిష్కరిస్తే ఇది ఏకంగా మేధో శ్రమను పునఃసృష్టించిందని, దీనివల్ల వచ్చే 5 ఏళ్లలో ఉత్పత్తి రంగంలో వినూత్న పరిణామాలు సంభవిస్తాయన్నారు. భారతీయులు అవుట్ సోర్సింగ్ సేవల నుంచి ఏఐ ఆధార ఉత్పత్తులు, సేవలకు మారాలని సూచించారు. నిత్య జీవిత సేవల ఖర్చును ఏఐ బాగా తగ్గించగలదని ఖోస్లా అంచనా వేశారు. అత్యంత నాణ్యమైన వైద్యం, విద్య, న్యాయ సహాయం, ఇతర జ్ఞాన సంబంధ సేవలు కారు చౌకగా ప్రజలకు అందుతాయని అన్నారు. తరానికి ఒకసారి వచ్చే అతిపెద్ద మార్పుల్లో ఏఐ ఒకటని ఆయన అన్నారు.